కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కాంతి, షైన్. యెహోవా తన సన్నిధి కాంతి, తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయునుగాక. May the Lord make his face shine upon you. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా, మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా. ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే.
స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. యెహోవా తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయునుగాక. మే ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. ఆరాధన 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 ఆరాధన. எபினேசரே எபினேசரே இதுவரையில் உதவினீரே, இதுவரையில் உதவினீரே. ஆராதன 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 ஆராதன. யெகோவா ரஃபா யெகோவா சுகம் தந்தீரே நன்றி ஐயா, சுகம் தந்தீரே நன்றி ஐயா. ஆராதன 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 ஆராதன. யெகோவா ரஃபா சுகம் தந்தீரே நன்றி ஐயா, சுகம் தந்தீரே நன்றி ஐயா. ஆராதன 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 ஆராதன. யெகோவா நிசே ஜெயம் தந்தீரே நன்றி ஐயா, ஜெயம் தந்தீரே நன்றி ஐயா. ஆராதன 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 ஆராதன. May the Lord make his face shine upon you. Numbers. యెహోవా తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయునుగాక. இயேசு உன்முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசுவின் முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டார். அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டார். அநாதையாய் தவித்தார், அந்த ஆகாரின் குறை தீர்த்தார்.
அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். ஆழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் కురయాదే. యెహోవా తన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేయునుగాక. May the Lord shine forth his face upon you. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. యెహోవా తన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేయునుగాక. May the Lord shine forth his face upon you. యథార్థవంతులు యెహోవా ముఖ కాంతి ముఖ దర్శనం చేసుకుందరు. God is revealed to those that are pure in heart. Blessed are the pure in heart, for they shall see God. యెహోవా ముఖ కాంతిని మీద ప్రకాశింపచేయునుగాక. Thus thou shalt bless the children of Israel. Aaron, the high priest, you have to bless the children of Israel like this. May the Lord make his face shine upon you. Numbers. చూడండి, దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించుటకు ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. దేవుడిని మనం కాపాడుటకు ఇష్టపడే దేవునిగా ఉన్నాడు.
దేవుని యొక్క ఆశీర్వాదములను మనము స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. సాతానుడు మన ఆశీర్వాదములను దొంగిలించేవానిగా ఉన్నాడు. సాతానుడు దొంగ, సాతానుడు నరహంతకుడు. వాడు మొదటి నుండి సత్యంలో ఉండినటువంటి వాడు కాడు. వాడు అనాది కాలం నుండి ఉన్నటువంటి వాడు తరతరాల్లో మానవులను మోసం చేసి మభ్యపెట్టి దేవునికి మానవునికి మధ్య వైషమ్యాలు విరోధాలు కలుగజేసి దేవునికి దూరంగా మానవులను తీసుకుని పోయి మరణమును కలుగు చేస్తున్నాడు సాతానుడు. వాడి గాలానికి మనుష్యులను లాగి చిక్కించుకుని గంతులు వేస్తున్నాడు. చేపలు ఎట్లా వలలో చిక్కించుకుంటారో అట్లా సాతానుడు మనుష్యులని వాడి వలలో చిక్కించుకుని గంతులు వేస్తున్నాడు. సాతానుడు వలలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మనం సమీపంగా ఉండాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు సాతానుడు ఎంత మాత్రము కూడా మనల్ని తాకలేడు. చూడండి, ఇప్పుడు మైక్రోబ్స్ మీద, వైరసెస్ మీద, తర్వాత అనేకమైనటువంటి డిసీజ్ కాజింగ్ జర్మ్స్ మీద రీసెర్చ్ చేసే పరిశోధకులు ఏం చేస్తారంటే ఈ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పెట్టి డిషెస్లో కల్చర్ చేస్తారు, గ్రో చేస్తారు. వాటిని చక్కగా నిశ్చితంగా పరిశీలించడానికి, పరిశోధించడానికి, వాటికి ఏ పరిస్థితులు అవి ఆ మైక్రోబ్స్ గ్రో అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి, ఏ పరిస్థితుల్లో అవి గ్రో అవ్వలేవు, జోన్ ఇన్హిబిషన్ టెస్ట్ అని అనేక రకాలైనటువంటి టెస్టులు చేసి ఈ వ్యాధికారక క్రిములు చంపివేయాలంటే మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి అనే పరిశోధన రీసెర్చర్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి పరిశోధన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ పెట్టి డిషెస్ క్యాప్స్ ఎక్కడ ఓపెన్ చేస్తారు, అన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేయరు. ఒక క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ఆ వేడిమి దగ్గర ఈ పెట్టి డిష్ని ఓపెన్ చేస్తారు. అంటే ఏమిటంటే ఈ గ్రో చేస్తున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, ఇతరమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వాతావరణంలో, గాలిలో, తేమలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కంటామినేట్ కాకుండా ఉండుటకు ఒక క్యాండిల్ని వెలిగించి, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఆ వేడి ప్రాంతంలో ఆ పెట్టి డిష్ను ఓపెన్ చేసి కావాల్సినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకుని టెస్ట్ కొరకు శాంపిల్స్ ప్రిపేర్ చేసి ఆ పెట్టి డిష్ని మరలా క్లోజ్ చేసేసి సీల్డ్ ఎన్విరాన్మెంట్లో, కోల్డ్ ఎన్విరాన్మెంట్లో, రిఫ్రిజిరేటర్లో, ఇన్క్యుబేటర్లో పెట్టేస్తారు. ఇన్క్యుబేటర్ అంటే ఏమిటంటే అది కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. మన బాడీ టెంపరేచరు కాన్స్టెంట్గా ఉంటుంది. 1 డిగ్రీ తక్కువైనా 1 డిగ్రీ ఎక్కువైనా ఎంతో మనకు ఆపద సంభవిస్తుంది. అట్లా ఇన్క్యుబేషన్లో పెట్టినట్టు దేవుడు మనల్ని పెట్టి కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ దగ్గర ఈ పెట్టి డిష్ ఓపెన్ చేయబడుతుందో ఆ పెట్టి డిష్లో ఉన్నటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమాత్రం కూడా కంటామినేట్ అవ్వవు. అందువలన మనం కంటామినేట్ అవ్వకుండా ఉండాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి మైక్రోబ్స్ వల్ల, వైరసెస్ వల్ల, బ్యాక్టీరియాస్ వల్ల మనకేమి అపాయం కలగకుండా ఉండాలంటే, మనలో ఇమ్యూనిటీ శక్తి ఉండాలంటే దేవుని యొక్క ముఖ కాంతి అనే క్యాండిల్ మన మీద ప్రకాశింప చేయబడాలి. ఇప్పుడు రేడియేషన్ థెరపీ అంటాం. రేడియేషన్ థెరపీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. క్యాన్సర్ ట్రీట్మెంట్ కొరకు, ఇంకా మరణకరమైనటువంటి వ్యాధుల ట్రీట్మెంట్ కొరకు రకరకాల రేడియేషన్స్ని వాడుతున్నారు. రేడియేషన్స్ ఒక విధమైనటువంటి కాంతి, దేవుని యొక్క ముఖ కాంతి. అంటే ఆ చంద్రుని కాంతి కంటేనూ, సూర్యుని కాంతి కంటేనూ ఎంతో ప్రశస్తమైనటువంటి కాంతి కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ముఖ కాంతి మన మీద పడినప్పుడు మనము చక్కగా ఆరోగ్యం కలిగినటువంటి వారముగా ఉంటాము. లేత దూడ గంతులు వేయనట్లు మనం గంతులు వేస్తాము. మనం దినమెల్లా ఉత్సాహించి సంతోషిస్తాం. మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, పుష్టి కలుగుతుంది, మన దేహంలో సమాధానం ఉంటుంది. ప్రతి సాయంకాలము చల్లపూట వేళ దేవుడు ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము యొద్దకు వచ్చి ఆదామును తన మండిలో కూర్చొని పెట్టుకుని తండ్రి కుమారునితో సంభాషించినట్లు సంభాషించి ఆదాము యొక్క క్షేమమును దేవుడు పరిశీలించి క్షేమం కోరుకునేవానిగా, ఆదాముని పరామర్శించే దేవునిగా, ఆదామును విజిట్ చేసే దేవునిగా ఉండినాడు. ఆదాము ఒంటరిగా ఉండడం చూసి ఆదాముకు ఒక సాటైన సహాయం చేయాలని చెప్పి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రకటనను తీసి అవ్వను చేసి ఆ స్త్రీని ఆదాము ఎదుట ప్రత్యక్షపరిచి ఈమెని ప్రక్కలో నుండి తీయబడింది, ఈమెకి ఏం పేరు పెడతామంటే నా మాంసముల మాంసము, నా రక్తముల రక్తము కనుక ఈమె నారి అనబడును అని చెప్పి స్త్రీ చేయబడింది. ఆ స్త్రీ ఎందుకని చేయబడింది? ఆదాముని ఏలడానికి చేయబడిందా? ఆదాముని మోసగించడానికి చేయబడిందా? ఆదాముకు ద్రోహం చేయడానికి చేయబడిందా? ఆదాము తలగా ఉండుటకు చేయబడిందా? లేదు లేదు లేదు. స్త్రీ కేవలము ఆదాముకు సహాయకముగా ఉండుటకు మాత్రమే చేయబడినది. మీరిద్దరూ ఒక్క శరీరమై ఉందరు. స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి భర్తను హత్తుకొనాలి. ఇంకా అన్నయ్యను ఇంకా తల్లిదండ్రులను హత్తుకొని భర్త మీద ఫిర్యాదులు చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పి పోలీసులు కేసులు పెట్టి నీచులైనటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. జాగ్రత్త.
నీ భర్తను నువ్వు విడిచిపెట్టేయడానికి వీల్లేదు. నీ భర్తను మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడానికి వీల్లేదు. నీ భర్తను మోసగించడానికి వీల్లేదు. ద్రోహం చేయడానికి వీల్లేదు. నీవు ఎక్కడి నుంచి తీయబడ్డావు జ్ఞాపకం పెట్టుకో. నీ పునాది ఏమిటి జ్ఞాపకం పెట్టుకో. నీవు నాలో నుండి తీయబడినావు, నా రక్తంలో రక్తము, నా మాంసములో మాంసము కనుక నీవు నారి అనబడదు. ఇప్పుడు స్త్రీలు తమ కొంపలు తాము ముంచుకునేవారిగా ఉన్నారు. తమ కుటుంబాలు తాము చెరుపుకునేవారిగా ఉన్నారు. చెడిపోయినటువంటి మాటలు చెప్పినటువంటి కల్పితమైనటువంటి గాథలు విని ఇదిగో పులి అంటే అదిగో తోక అని చెప్పే మనుషుల మాటలు విని తమ కుటుంబాలను పాడు చేసుకునే బుద్ధిహీనమైనటువంటి స్త్రీలు ఉన్నారు. బుద్ధిహీనురాలైనటువంటి స్త్రీ తన కుటుంబాన్ని, తన ఇంటిని చెరిపి వేసుకున్నాను, పాడు చేసుకున్నాను. ఎన్ని కుటుంబాలు డైవర్స్ స్టాండ్ అవుతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు సింగిల్ పేరెంట్స్ కలిగి ఉన్నారు. అమెరికన్ కల్చర్ ఇండియాలో కూడా వచ్చేస్తుంది. ఎందుకని? వాక్యం లేకపోవటం బట్టి, దేవుని భయం లేకపోవటం బట్టి. నేను నా భర్తకు తలగా ఉంటాను. నువ్వు తలగా ఉండడానికి చేయబడలేదు. నువ్వు స్త్రీవి. నువ్వు కేవలం నీ భర్తకు సహాయకముగా ఉండేటకు మాత్రమే చేయబడి ఉన్నావు. నీ భర్తని వేలడానికి ఎంత మాత్రం అధికారం లేదు. ఈక్వల్ రైట్స్, అందుకనే ఇక్కడలా ఉంది. ఈక్వల్ రైట్స్ అనుకుంటేనే దేశం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒక చాకలివాడు ఉన్నాడు. ఆ చాకలివాడు ఒక కుక్కను పెంచుతున్నాడు, గాడిదను పెంచుతున్నాడు. ఉదయం వల్ల బట్టలు దిగి అలసిపోయి పండుకున్నటువంటి సమయంలో దొంగలు వచ్చారు ఆ ఇంటిని దోచుకొనడానికి. కుక్క అయితే చక్కగా సుష్టిగా భోజనం చేసి తిని పండుకుంటూ ఉన్నది. ఈ గాడిద ఎంతో నమ్మకస్తురాలుగా ఉన్నది ఈ చాకలివానికి. ఈ దొంగలు రావటం గమనించినటువంటి గాడిద ఓండ్ర పెట్టుచున్నది. ఈ చాకలివాడు పండుకున్నప్పుడు ఆ గాడిద ఓండ్ర పెట్టుచున్నప్పుడు ఎంతగానో డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి చాలా మార్లు ఊరుకొనమని చెప్పినాడు. ఈ గాడిద ఇంకనో బిగ్గరగా ఓండబెట్టుచున్నది. ఇతనికి చాకలివాడికి అర్థం కాలేదు ఎందుకని ఓండబెట్టుచున్నది. కోపంతో వచ్చి కర్రతో కొట్టి దాన్ని చంపివేస్తున్నాడు. అయితే ఉదయం చూసినప్పుడు ఏం జరిగిందంటే అతని యొక్క ఇల్లంతా కూడా దోచుకొనబడింది. అతని యొక్క బట్టలన్నీ కూడా ఎవరెవరి దగ్గర ఏ వస్త్రాలు అయితే తెచ్చాడు, ఇంట్లో పెట్టాడో తన గృహంలో ఉన్నటువంటి ఆ ధనము, ఆ కొద్దిపాటి ధనము, ఆ వస్త్రాలన్నీ కూడా చాకలివాడి ఇంట్లో దొంగలు దోచుకున్నారు. అయ్యో నేను ఎంత తప్పు చేసి ఉన్నాను. ఈ దొంగలు వచ్చేటి చూసి ఓండబెట్టినటువంటి గాడిద నేను అర్థం చేసుకోలేకపోయినాను. ఇక్కడ పొరపాటు ఎక్కడ వచ్చింది? కుక్క చేయవలసినటువంటి పని గాడిద చేసింది. కుక్క చేయవలసినటువంటి గాడిద చేసినప్పుడు చెప్పు దెబ్బలు తింటుంది గాడిద. చస్తావు, జాగ్రత్త. నీ భర్త మీద నువ్వు ఏలిగ్గా ఉండడానికి, అధికారిగా ఉండడానికి చేయబడలేదు. ఈక్వల్ రైట్స్ ఇక్కడ లేవు. నీ భర్తకు సహాయకంగా ఉండడానికి దేవుడు నిన్ను నియమించినాడు. ద పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకం చదువు. పర్పస్ డ్రివెన్ పుస్తకం అని చదువు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకం చదివావు, కానీ అందులో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. బుద్ధిహీనమైనటువంటి స్త్రీ పంది మొక్కుకున్నటువంటి బంగారు కమ్మ వంటిది. ఆ పంది మొక్కుకున్నటువంటి బంగారు కమ్మని ఎవరైనా యూజ్ చేసుకోగలరా? పందిని వెళ్ళి ముట్టుకొనగలరా? బంగారు కమ్మ ఉన్నదని. ఎంత బంగారు కమ్మ అయితే మాత్రం పంది దగ్గరికి వెళ్తామా? ఈ బుద్ధిహీనమైనటువంటి సుందర స్త్రీ ఎట్లా ఉన్నదంటే పంది మొక్కుకున్నటువంటి బంగారు కమ్మ వలె ఉన్నది. భర్తకు ఒక వైట్ ఎలిఫెంట్ వలె ఉన్నది. అత్తమామల మీద అల్లుడి మీద అత్తమామలకి విభేదాలు కలిగించే స్త్రీగా ఉన్నది ఈ స్త్రీ. అట్లా కాకుండా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ కూడా ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఆ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన పెనిమిటి కిరీటం వలె ఉంది. తన పెనిమిటికి మేలు చేసేదిగా కేవలం మేలు చేసేదిగా ఉన్నది, కానీ కీడు చేసేదిగా లేదు. వర్తక వ్యాపారం చేసి వర్తక లాభము చేత చక్కగా ఒక పొలము కొని ఆ పొలము నాటి తన ఇంటికి క్షేమాభివృద్ధి సౌఖ్యము కలుగు చేసుకుంటున్నది. తన ఇంటి వారు చలి దెబ్బ తగులుతుందన్న భయం లేకుండా చక్కగా వారికి నార వస్త్రాలు తన చేతిలో ఒడుగుతున్నది ఈ స్త్రీ. ఈమె జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ముత్యముల కంటే అరుదైనది. అటువంటి స్త్రీ దొరుకుట బహు అరుదు. నువ్వు జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉండుటకు చేయబడ్డావు, కానీ బుద్ధిహీనురాలైనటువంటి పంది మొక్కుకున్నటువంటి ఆ బంగారు కమ్మిగా ఉండుటకు, నీ స్వనాశనము కొరకు, నీ ఇల్లు కూల్చుకొనుటకు నీవు చేయబడలేదు. జాగ్రత్త. ముఖకాంతి. Aaron, you need to bless the children of Israel like this. May the face of the Lord shine upon you. దేవుని యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశించునుగాక. సబ్బాత్ దినమున సినగాగ్లో ఆ ప్రీస్టు అక్కడ చేరి ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఇట్లా ఆశీర్వదిస్తారు. మే ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ షైన్ అపాన్ యూ. యెహోవా ముఖకాంతి మీ మీద ప్రకాశింప చేయబడునుగాక. ఎవరి మీద ప్రకాశింపజేయబడుతుంది? యథార్థవంతుల మీద, పరిశుద్ధుల మీద, నీతిమంతుల మీద దేవుని ముఖకాంతి ప్రకాశింపజేయబడుతుంది. వారు సమాధానం కలిగినటువంటి వారిగా ఉంటారు.
దేవుని ముఖ కాంతిలో ఉన్నటువంటి వారు సంతోషంగా ఉంటారు, ఏ అనారోగ్యం లేని వారిగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, నెమ్మది కలిగినటువంటి వారిగా ఉంటారు. ఇటువంటి ఆశీర్వాదము వాక్యమును వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ కాంతిలో ఉందురుగాక. ఆమేన్.